ఎవరెవరు ఏ గతంలో కూర్చున్నారో. కాలం అనే ప్రవాహంలో 2 కన్నీటి చుక్కలు తేలుతూ వచ్చినాయట. కాలం అనే ప్రవాహంలో 2 కన్నీటి చుక్కలు ఒకదాన్నొకటి పలకరించుకున్నాయట. ఒక కన్నీటి చుక్కతో రెండవ కన్నీటి చుక్క అడిగిందంట, నువ్వెవరివి అని. నేనా? తాను ప్రేమించిన అబ్బాయిని పొందలేని అమ్మాయి కన్నీటి చుక్కని అందట. తాను ప్రేమించిన అబ్బాయిని పొందలేని అమ్మాయి కన్నీటి చుక్కని అందట. అసరేలే కానీ ఇంతకు నువ్వెవరివి అందంట. నేనా? ఆ అమ్మాయి పొందలేని అబ్బాయిని చేసుకొని వాడి టార్చర్తో ఆ అమ్మాయి కార్చినటువంటి కన్నీటి చుక్కని అందట. ఎంతమందికి అర్థమైంది? ఒక కన్నీటి చుక్క ఏం చెప్పింది? తాను ప్రేమించిన అబ్బాయిని పొందలేని అమ్మాయి కన్నీటి చుక్క నేనంటే, రెండవ కన్నీటి చుక్క అందట, ఏడిశావు, ఆ దరిద్రుడిని చేసుకున్న అమ్మాయి కన్నీటి చుక్క నేను. అంటే పొందలేకపోయానని గతంలోకి వెళ్ళి ఒకరు ఏడుస్తుంటే, ఈ దరిద్రుడిని ఎందుకు చేసుకున్నాను దేవుడా అని ఇంకొక అమ్మాయి ఏడిసిందంట. ఈ రెండింటిని గురించి కాలం అనే ప్రవాహంలో వాడాడు. అంటే కళ్ళ ముందు జీవితం ఆరంభమైనప్పుడు అంతా బాగానే ఉంటుందా, ముందు పోయేటప్పుడు కదా తెలిసేది అని. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు? కాలేదు కదా? కొంచెం షార్ప్ చేయాలి బ్రెయిన్. మరి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే, పొందలేకపోయావు, తీసేయి, ఇంకా ఆడికి జ్ఞాపకాలు ఎందుకు? పొందలేకపోయావు, తీసేయి, ఆమె జ్ఞాపకాలు ఎందుకు? కొంతమంది ఉంటారండి, నేను ఆమెను పొందలేకపోయాను, నేను ఆయన పొందలేకపోయాను. ఒకడేమో దేవదాసి అయితే ఇంకొక ఆమె ఏమో దేవదాసిలాగా తయారైంది. అవసరమా? అయిపోయింది, కాలం దాటి ముందుకు వచ్చేసింది. ఈ లోక సంబంధమైన వ్యక్తులకి సంబంధించినవి, కుటుంబాలకు సంబంధించినవి, పర్సనల్ లైఫ్కి సంబంధించినవి, ఆత్మీయ జీవితానికి కూడా వర్తిస్తాయి, అన్నిటికీ వర్తిస్తాయి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గతం గతః, వాట్ నెక్స్ట్, అది నా పాయింట్. ఇప్పుడు ఎప్పుడన్నా అర్థమైందా, లేకపోతే ఇంకొక రౌండ్ మళ్ళీ చెప్పమంటారా? అది అయిపోయింది. ఒక ఆమెమో నేను అయ్యో మిస్ అయ్యానే అని ఏడిస్తే, ఇంకొక ఆమెమో నా కర్మగా ఈయన తగిలించుకున్నానే అని ఏడిచిందంట. మిస్ అయినందుకు ఆమె ఏడిచింది. సరే, ఎందుకు ఏడవాలి? అయిపోయింది కదా. సరే, తగిలించుకున్నావు, నువ్వు ఏడిస్తే ఏమొచ్చింది? ఇంకా ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏంటో చూడు. సింపుల్గా చెప్పాలంటే, ఒక మహనీయుడు అన్నాడు, గడిచిపోయిన గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని మార్చలేవు, కానీ ముందున్న భవిష్యత్తును నువ్వు శాసించగలవు కనుక దాని మీద దృష్టి పెట్టమన్నాడు. కొడితే గట్టి కొట్టండి, లేదా సర్దుకోండి, ఇబ్బంది ఏం లేదు. గడిచిపోయిన గతంలోకి నువ్వు వెళ్ళి దాన్ని ఏం మార్చలేవు. నీకు చేతనైతే దేవుణ్ణి ఆశ్రయించి రాబోతున్న భవిష్యత్తును నువ్వు ప్రభావితం చేయగలవు. కాబట్టి నేనేం చేయాలనే దాని మీద నువ్వు మనసు పెట్టాలి, కానీ నువ్వేదో గడిచిపోయిన దాని మీద పెద్దగా అదే ఇదిలో ఉంటే ఎట్లా?